జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమజలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అక్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. గురుగీత ఎన్నో పేపర్ ఉంటాయి? 288. నదులన్నిటికి జలధిలో ఎందరో గురువులకు గురువుగాను సర్వగురు సంఘమునకు జగతిలో ఒక్కటే పరమ గురుడు. విమల శాంతుడు సద్గురు మోహాది రహిత శాంతుడు నిజ గురు. నిత్య తృప్తుడు నిజ గురు త్రిమూర్తుల కతీతుడు సద్గురు. త్రిపుటి రహితుడు గనుకనే అతడు త్రిగుణాల కతీతుడు. నిరాశ్రయుడే నిజ గురు సర్వులు ఆశ్రయించెడి సద్గురు. నిరతము నిత్యలుండు నిజ గురుడు నిత్యము స్వతంత్రుడు. నిత్య సుఖి పరమ గురుడు ధరణిలో ఏకైక సంతృప్తుడు. ద్వైతమద్వైతంబుల భావముల విడుచుండు పరమ గురుడు. విమలమగు స్వానుభవము తనలోని చూసును పరమ గురుడు. ధరణిలో సర్వజ్ఞుడు తననాశ్రయించిన శిష్యులకును అజ్ఞాన తమసునంతా ఛేదించి వేయును పరమ గురుడు. ఎవరిని చూచినప్పుడు వెంటనే చూసిన వారికెల్లా శాంత గుణములు కలుగునో
అతడే పరమ గురుడని తెలియుము. శాంతమే ఆకారమై అప్రయత్నముగా భాషించును. అతడే పరమ గురుడు నరులలో నారాయణుండు దేవి. అనిమాది సిద్ధులన్నీ పార్వతీ తుచ్చముగా భావించును. వైరాగ్యమే అభయమై పరమ గురు వర్తించుచుండు దేవి. తన శరీరము శవమనే తలచును తానద్వితీయుండునే. సత్యంబు తాను ఎరుగు అద్వితీయాత్ముడై తాను చెలుగు. ధనకనక వాకనముల కామాది వాసనలు చేరనీక సత్యాత్ముడై ఉండును. పార్వతి నిత్యుడై చెలువందును. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. జై. నిన్న ఎక్కడన్నా ఏ పేర దగ్గర ఆగిపోయింది? హలో అన్నా, పరిషత్తులో 241 కింద పేర కింద పేర అని ఉండేది. 241 దాకా అయిందే. 241లో ఒక పేర అని ఉండేది కింద. ఇప్పుడు సుదర్శన్ కాబట్టి నంబర్ చేర్చమని ఇంటి చేసింటట్లేదు. లింక్ పంపించండి. లింక్ పోయిండదు. లింకులు కూడా పంపించినా అన్ని పంపించినా వాళ్ళు చూసుకుంటారు కదా. చూసుకుంటే రాత్రి పంపించాం కాబట్టి పొద్దున్నే చదువుతున్నది తెలియదు కాబట్టి చెప్పినా. ఇదిగో వెయిటింగ్ లో ఉన్నాడు. వెయిటింగ్ లో ఉన్నాడు. సరే. సుదర్శన్ గౌడ్ గారు స్వాగతం అండి. గురువు గారు అన్మ్యూట్ చేసుకోండి. మా గ్రూప్లోకి వచ్చినారు. వీడియో కాదు, వీడియో మ్యూట్ చేసుకొని ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. ఓకే తండ్రి. జై గురుదేవ్. జై గురు. జై జై. మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు గ్రూప్లో కొత్తగా వచ్చినటువంటి సుదర్శన్ గౌడ్ గారు నేత్ర పంచీకరణము, ఇంతకుముందు పంచీకరణ గురించి ఒకసారి చెప్పినప్పుడు చెప్పి చూడండి, గుర్తుంది లేదా మీకు? అది నేత్ర పంచీకరణం అనేది నేను అక్కడ మన సికింద్రాబాద్లో పప్పులంచి కృష్ణమూర్తి గారి కార్యక్రమానికి పోయినప్పుడు ఆ బుక్ తీసుకుంటే, ఆ తర్వాత మన శివరామ దీక్షితీయం మళ్ళీ పునర్ముద్రించినారు కదా, అవన్నీ మీకు అందరికీ ఆశ్రమానికి తెప్పించి తల ఒకటి ఇచ్చాం చూడండి. అవి మళ్ళా వారు రూపొందించినవే. సరే, జై గురు. కాబట్టి ఈ విధంగా విశేష వ్యాఖ్య కఠోపనిషత్తులో నిన్నటి ముగిసిన దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. ప్రాణేంద్రియ సంఘాతం ఎలా పనిచేస్తోంది అనేటువంటి విచారాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కఠోపనిషత్తులు నిన్న ఎక్కడి వరకు ముగించామో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. పంచప్రాణాలలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి పంచప్రాణములు ఉన్నవి. ఈ పంచప్రాణముల యొక్క స్థాన నిర్ణయం, వ్యవహార నిర్ణయం, ఫలిత నిర్ణయం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రాణం హృదయస్థానమున, అపానము గుదస్థానమున, సమానము నాభిస్థానమున, వ్యానము సర్వదేహమంతా, ఉదానమేమో కంఠస్థానమున వ్యాపించి ఉన్నాయి. అవి ఆయా స్థానభేదములందు ఆయా కార్యక్రమములను, దేహ కార్యక్రమములను, ఇంద్రియ కార్యక్రమములను
ఇంద్రియ వ్యాపారములను నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి వాయువులు ఆయా స్థానాల్లో పనిచేస్తూ దేహానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇంద్రియ కార్యక్రమాలను చేయడానికి దీనివలనే వాటికి ఆయా అవయవాలకు చైతన్యం కలుగుతుంది. అట్టి నిర్వహణ సమస్తము అనగా రక్త ప్రసరణ దగ్గర నుంచి, గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి, ఇతర అవయవాలు ఏవైతే నియంత్రించడము, ఆహారం, జ్ఞానేంద్రియముల యొక్క పనితీరును శాసించడము, కాలిగోటి నుంచి తల వెంట్రుక వరకు వ్యాపకం చెందటము వరకు అనేక రకములైన వైఖరి, వాక్కులనే చితుకు కూడా ఈ ఫలితములను ప్రాణేంద్రియ అధిష్టాన దేవతల సాయంతో, వారి కర్తృత్వంతో, వారి అనుగ్రహంతో, ఆత్మశక్తి యొక్క అనుసంధానంతో, ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబ స్థితి వలన ఈ ప్రాణేంద్రియములన్నీ చెలించుచు వ్యవహరించుచు మిగిలిన ఇంద్రియములకు శక్తి యొక్క అనుసంధానాన్ని అనుగ్రహిస్తూ ఆయా ఇంద్రియముల యొక్క చలనములకు కారణభూతమవుతూ ఉన్నాయి. ఈ విధంగా పేర్కొనబడినటువంటి ఈ శరీరంలో జరిగేటువంటి రక్త ప్రసరణ కాటి నుంచి, గుండె కొట్టుకోవడం కాటి నుంచి అవయవాలన్నీ కూడా స్వయంగా ఏవైతే పనిచేస్తున్నాయో వాటన్నిటిని నియంత్రించడం కానీ, ఆహారం ఆకలి తీర్చుకోవడం కానీ, తినడం కానీ, అరిగించుకోవడం కానీ, మళ్ళీ విసర్జించడం కానీ, జ్ఞానేంద్రియముల యొక్క పనితీరును శాసించడం కానీ, కాలి గోటి దగ్గర నుంచి వెంట్రుక వరకు వ్యాపకం చెందటం అనేటువంటి వరకు అనేక రకములైనటువంటి, మళ్ళా మాట్లాడే దాంట్లో పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి వాక్కులు అనేటువంటి 4 రకాల చతుర్వేద వాక్కులను పలికించడం వరకు కూడా వ్యవహారములన్నిటినీ కూడా ఈ ప్రాణేంద్రియ అధిష్టాన దేవతల సాయంతో, వారి కర్తృత్వంలో, వారి అనుగ్రహంతో, ఆత్మశక్తి యొక్క అనుసంధానంతోనే జరుగుతోంది. ఈ ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబ స్థితి వలన ఈ ప్రాణేంద్రియాలన్నీ కూడా చెలించుతూ వ్యవహరించుతూ ఉన్నటువంటి మిగిలిన ఇంద్రియాలకు శక్తి యొక్క అనుసంధానాన్ని అనుగ్రహిస్తూ, ఈ దీనిల యొక్క అనుసంధానం వల్ల, ఈ ఆత్మశక్తి వల్ల అనుసంధానంతో ప్రత్యేగాత్మక మూడవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అది ప్రతిబింబ స్థితిలో ఉంది అంటే దానికి కారణమైనటువంటిది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనే స్థితి అనేమో అఖండ ఎరుకగా ఉంటే, అది బింబంగాను ఇది ప్రతిబింబంగాను ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబ స్థితి వలన ఈ ప్రాణేంద్రియాలన్నీ చెలిస్తూ వ్యవహరిస్తూ మిగిలిన ఇంద్రియాలకు శక్తి యొక్క అనుసంధానాన్ని అనుగ్రహిస్తూ ఆయా ఇంద్రియముల యొక్క చలనములకు కారణభూతమవుతూ ఉన్నాయి. ఈ మిగిలినటువంటి ఆయా వ్యాపారాలను, అంటే దాని యొక్క పనులను, వ్యాపారాలంటే ఆయా అవయవాలు చేసేటువంటి పనులను నిర్వహిస్తూ ఆయా క్రియాకలాపములను నిర్వహించుతూ ఉన్నట్లుగా తోపింపజేయుచున్నది. అవన్నీ తోపింపజేస్తున్నాయి. ఆ విధంగా చేస్తున్నట్టుగా, ఆ వ్యాపారాలను నిర్వహిస్తున్నట్టుగా, ఆయా క్రియాకలాపాలను నిర్వహిస్తూ ఉన్నట్టుగా. యథార్థమునకు ప్రాణేంద్రియములు జడములు, స్వయంగా కదలలేవు. ప్రాణేంద్రియాలన్నీ కూడా జడములే, అవన్నీ స్వయంగా కూడా కదలలేవు. ఆత్మ ప్రకాశం వల్లనే అవన్నీ కదలడానికి కారణమై ఉంది. ఇది ఎట్లా నిరూపితమవుతున్నది అంటే, అన్ని ఇంద్రియములు ఉన్నటువంటి శవము కదులటలేదు. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి శవంలో, ఏం లేదంటే ప్రాణం లేదు. ప్రాణం ఉన్నప్పుడు కూడా గాఢ నిద్రావస్థలో ప్రాణం కూడా ఉంది, కానీ ఏదైతే చైతన్యం ఉందో దానికి ప్రకాశం ఇచ్చేది అది ప్రాణము, మనసు, బుద్ధి 3 కలయిక చేత కదా. అది కూడా ఆ సమయంలో కూడా సేమ్. శవమేమో ప్రాణమే లేదు, ఇక్కడ ప్రాణం ఉంది, నిద్రావస్థలో ప్రాణం ఉంది, కానీ గుర్తెరిగే చైతన్యం లేదు. దాని యందు ప్రాణచలనం లేదు. ఏ శవం ముందు శవం కదలట్లేదు, ఎందుకంటే దాని యందు ప్రాణచలనం లేదు. ఏ చైతన్యం అయితే ప్రభావశీలమై అప్పటి వరకు పనిచేసిందో ఆ చైతన్యము కర్మఫలాలను మూటగట్టుకొని, మాలిన్యాన్ని మూటగట్టుకొని, అసంతృప్తిని మూటగట్టుకొని ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు ప్రయాణమైపోయింది.
మామూలుగా అది చేసినటువంటి కర్మ ఫలితాలు చేసినటువంటి ప్రారంధం మూట కట్టుకొని మళ్ళీ ఆగామిగా మారి వాటిని ఈ జన్మలో ఉన్నటువంటి ఏ అని ఈ జన్మలో అనుభవరీత్యా ప్రయత్నం చెంది ఉంటాడు కాబట్టి ఆ మాలిన్యాలన్నీ మూట కట్టుకొని పోతుంది. మామూలు జీవుడుగా ఉండేటువంటి వ్యక్తికి ఏదైతే శరీరమే నేను, ప్రపంచం నేను అని భావించి చేసి ఉంటాడో వానికి అన్ని వ్యవహారికంగా ఇవే రకమైనటువంటి అనుభవాల వల్ల వచ్చినటువంటి అనుభూతి వాసనలుగా మారి మళ్ళీ ఇంకొక శరీరానికి తీసుకొని పోతూ ఉంది. మూట కట్టుకొని ఒక శరీరం నుంచి మళ్ళా మరొక శరీరానికి ప్రయాణం అయిపోయింది. జీవుడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయాడు, మరొక దేహాన్ని ఆశ్రయించాడు, మరొక తల్లి గర్భవాసాన్ని ఆశ్రయించాడు. ఈ రకమైన ప్రయాణం జరగగానే ఈ శవమునందు అన్ని ఇంద్రియములు అప్పటి వరకు కార్యకలాపములు నిర్వహించినప్పటికీ నిరుపయోగములై నిష్ప్రయోజములై ఉండిపోవచ్చున్నవి, అచేతనమై ఉండిపోవచ్చున్నవి. కాబట్టి జీవుడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయాడు, మరొక దేహాన్ని ఆశ్రయించాడు. అందులో చైతన్యం లేదు, ప్రాణము లేదు. మరొక తల్లి గర్భవాసాన్ని అది ఆశ్రయించాడు. ఈ రకమైన ప్రయాణం అక్కడ ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు ఈడ పడిపోయినటువంటి ఈ శవమందు అన్ని రకాల ఇంద్రియాలు అప్పటి వరకు కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ అప్పటి వరకు అన్ని అంతకుముందు వరకు గంట కిందట వరకు కూడా మాట్లాడినాడప్ప అని చెప్తూ అంటారు చూడు, అవన్నీ కూడా ఆ క్షణం వరకు జరిగాయి, అంతకుముందు వరకు జరిగినాయి. కానీ ఇక కార్యకలాపములన్నీ నిరుపయోగములై నిష్ప్రయోజనములై ఉండిపోవచ్చున్నవి, ఇంకా అచేతనమై ఉండిపోవచ్చున్నవి. ఇంకా అప్పటి వరకు జరిగినవన్నీ అచేతనంగా అయిపోయినాయి. కాబట్టి ప్రాణశక్తి యొక్క చలనం ఏ ఆత్మశక్తిపై ఆధారపడి ఉన్నదో ఆ ఆత్మశక్తియే సత్యమైనటువంటిది, అది ఏ నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, బుద్ధమైనటువంటిది. కాబట్టి ఎప్పుడు ఈ దేహాన్ని చూసి మురిసిపోకూడదు, ఈ దేహమును చూసి పొంగిపోకూడదు, ఈ దేహమును చూసి అభిమానగ్రస్తుడివి కాకూడదు, ఈ దేహమును చూసి అష్టవిధ మదములను పొందవద్దు. షడ్వికారములతో కూడుకున్నటువంటిది ఈ దేహం మీద ఉన్నటువంటి అభిమాన త్యాగము అత్యంత ముఖ్యము. అభిమాన త్యాగం అనేది అత్యంత ముఖ్యం. కాబట్టి ఈ చలనం ఏ ప్రాణమయ శక్తి యొక్క చలనం మీద అది ఆధారపడిందో, ఏ ఆత్మశక్తి అనేటువంటి చైతన్యం మీద ఆధారపడిందో, అవి రెండు కలవడం వలనే అవి పనిచేసినాయో ఆ ఆత్మశక్తియే సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. అది కూడా లేకుండా పోయేదేమో ఆ జన్మరాహిత్య స్థితి. వాటి వరకు విచారం జరిగితే సాధకుడు వాటి వరకు పోతే అది గురుకృప చేత అట్టి సత్యమైనట్టుగా భావించి విచారణలో ఇది ఆత్మ విచారణకు సంబంధించినటువంటి నచికేతునికి యమునికి జరుగుతున్నటువంటి దాంట్లో విశేషంగా వివరించబడుతున్నటువంటిది. కాబట్టి సాధకుడు అప్పుడు ఉన్నాడు కాబట్టి ఇంకా సాధకుడుగా ఆ స్థితి అంతా అప్పుడు సత్యమైనటువంటిదే, నిత్యమైనటువంటిది, ఆత్మగా భావించేది. అది రావడానికి కారణమైనటువంటిది ఏదైతే ఉందో ఆ స్థితిలో నుంచి మళ్ళీ అంతకు పూర్వం అవ్యక్తం కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బయలును గుర్తెరగాలంటే అది సాధకుడు కనీసం తన స్వరూప జ్ఞానం తెలుసుకునే ఈ స్థితి వరకు వెళ్తే ఇంకప్పుడు గురుమూర్తి చేత కరుణ చేత తాను రహితుడైపోయి పరిపూర్ణ భావస్థుడవుతాడు. ఇక్కడ ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ దేహానికి చెప్తున్నారు. దేహంగా చెప్పబడుతున్న దాంట్లో ఈ ఆత్మశక్తియే అది నడిపిస్తున్నటువంటిది, అది ప్రాణము, ప్రాణశక్తి. ఈ రెండు ఏవైతే వాటి వల్ల ఆ రెండు కలయిక వల్ల ఏర్పడుతున్నటువంటి చలనాలన్నీ కూడా ప్రాణం ఉన్నంత వరకు జరిగినాయి. ప్రాణం పోతానే అవన్నీ ఏమీ లేవు. కాబట్టి ఈ శరీరంగా భావించేదానికి ఉన్నటువంటి ఆ రెండు కారణాలు అవి రెండు పోయిన తర్వాత ఇక ఇది ఎప్పుడు కూడా ఇది పనిచేయలేదు. కాబట్టి ఎప్పుడు దేహాన్ని చూసి మురిసిపోకూడదు, ఈ దేహం చూసి పొంగిపోకూడదు. నేను అందంగా ఉంది, నేను లావుగా ఉన్నా, నేను బలాఢ్యుణ్ణి, నేను ఎంతమందినైనా ఇది చేయగలను,
నేను అది ఇది అని చెప్పి చెప్పుకునే అహంకారపు శరీరపు చేష్టలన్నీ ఏ క్షణంలోనైనా ఉన్నట్టుండిగా ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే పోతుందో ఇంకా ఆ క్షణంలోనే లేదు. కాబట్టి దేహానికి చూసి దానికి అభిమానగ్రస్తుడు కాకూడదు. ఈ దేహాన్ని చూసి అష్టవిధ మదములకు పోవద్దు. అష్టవిధ మదములు అనేటివి ఇంతకుముందు మనం ఇంతకుముందు చదువుకున్న గ్రంథంలో వివరించినాం. 8 రకాల మదాలు. షడ్వికారములతో కూడినటువంటి 6 రకాలైనటువంటి వికారాలను గురించి కూడా ఇంతకుముందు చదువుకున్నాం మనం. అట్లా ఈ వికారాలన్నీ, ఈ మదములన్నీ కూడా నేననే అహంకారం చేత, తాను దేహంతో తాదాత్మ్యం చెందడం చేత అవన్నీ తాను ఆపాదించుకొని దాంతో చెందుతున్నాడు, భావన చెందుతున్నాడు. తన నిజస్వరూపాన్ని ఎరిగినటువంటి సమిష్టి చైతన్యంలో నేను భాగంగా ఉన్నాను అనే ఆ అఖండ ఎరుకలో నుంచి ఈ నేననేటువంటిది ఏర్పడిందనే తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నటువంటి వాడైతే ఈ రకమైనటువంటి అష్టవిధ మదములు, షడ్వికారములతో కూడినటువంటి దేహం మీద ఉన్నటువంటి ఆ అభిమానాన్ని పొందడు. ఆ దేహం అనేది తాను చూస్తూ ఉన్నాడు. అనేక మంది అనేక రకాలుగా ఉన్న ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ బలంగా ఏ రకమైన స్థితి అన్నా ఉన్నది, ఆ దేహం అనేది తన ముందు అనేకంగా లక్షలాది సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా తన పట్టుకొని వస్తుంది. వాయిస్ సరిగా అందుబాటు రాలే. పట్టుకొని వస్తుంది. స్వామి కొంచెం పక్క దగ్గర కూర్చోండి, వస్తుంది నెట్. కొంచెం పక్క దగ్గర కూర్చుంటే వస్తుంది. కట్ చేసుకుంటాం. నెట్ పోయిండే మళ్ళీ వచ్చింది. సరే, మ్యూట్ చేయండి. అట్లా ఏదైతే ఉందో ఆ శరీరం అనేటువంటి అది దాని మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆ శరీరమే నేననేటువంటి భావనతో అనుకుంటున్నాడు తప్ప ఆ శరీరాలన్నీ తాను చూస్తుండగా ఏ విధమైనటువంటివన్నీ ఏమయ్యాయి అనేదన్నీ కూడాను వాళ్ళ యొక్క స్థితిని బట్టి కానీ, వాళ్ళ యొక్క ధనాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, ఇతరత్ర ఏ రకమైన శక్తిని బట్టి కానీ కూడా ఉండదు. అది దాని సమయం ఆసనమైనప్పుడు కొంచెం ఎక్కువ కాలం, తక్కువ కాలం అంతే. అది గుర్తిరగకుండా, అది అశాశ్వతం అనేది గుర్తిరగకుండా దేహమును చూసి అష్టవిధ మదాల నుంచి షడ్వికారములతో కూడినటువంటి దేహం మీద ఉన్నటువంటి అభిమానం అనేది త్యాగం చేయడం అనేది అత్యంత ముఖ్యమైనది. ఆ అభిమాన త్యాగం ఎవరైతే చేశారో, దేహాభిమానం అనేది ఎవరైతే లేకుంటారో వారు నిరహంకారులుగా ఉంటారు. నేననేటువంటి దేహంతో తాదాత్మ్యం చెందేది ఉండదు. వాళ్ళు దానికి అతీతమైనటువంటి భావంతో ఉంటారు. 9 త్వరల బుర్ర ఇది. అందులో ఉన్నటువంటి గాలి బుడగ ఎప్పుడు తుస్సుమంటే అప్పుడు రాలిపోయేటటువంటిది, చలభంగురమైనటువంటిది. కాబట్టి దేహం యొక్క అశాశ్వతత్వమును గుర్తించము. కాబట్టి మన తత్వంలో కూడా చెప్పారు 9 త్వరల బుర్ర ఇది అని చెప్పి తత్వం ఉంది కదా. ఆ తత్వంలో చెప్పినట్టు ఈ 9 త్వరల బుర్ర, అందులో ఉన్నటువంటి గాలి ఆడుతున్నటువంటిది ఎప్పుడైనా తుస్సుమనిందనుకో అప్పుడే రాలిపోయేకి సిద్ధంగా ఉండేటువంటిది, క్షణభంగురమైనటువంటిది. కాబట్టి దేహం యొక్క అశాశ్వతత్వాన్ని గుర్తించి
గుర్తుపెట్టుకునే ఉండాలి. దాంట్లో ఇచ్చేవారు. అశరీరులైనటువంటి గురుమూర్తులు ప్రాపంచిక జీవితంలో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ ప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా, దేహంతో తాదాత్మ్యం చెందకుండా దానికి అతీతమైన భావాన్ని నిరంతరము దాంట్లో కలిగి ఉంటారు. చేయడానికి నిర్వర్తించే పనులన్నీ చేస్తున్నారే అందరూ చేసినట్టుగానే, ఆయన కూడా గురువు అందరూ చేసినట్టు చేస్తున్నాడంటే దాని యొక్క సాధారణ స్థితిలో ఏదైతే తాను కర్తగా ఉండకుండా వాటిని వ్యవహరిస్తూ ఉంటాడు. సమిష్టి కర్మలో భాగంగా నేను కూడా వ్యవహరిస్తూ ఉన్నా, ఈ పనులు చేస్తూ ఉన్నా, ఇవన్నిటినీ గుర్తెరిగే ఉంటాడు. ఈ జరుగుతున్నటువంటివన్నీ తాను కర్తగా కాకుండా, కర్తగా ఎప్పుడైతే చేస్తాడో కర్తగా చేసినప్పుడల్లా కర్మ ఫలితాలని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి జీవించి ఉన్నట్టుగానే గురుమూర్తి కరుణ చేత తాను రహితమైపోయి ఉంటే చేస్తున్నటువంటి దాంట్లో కర్తగా ఉన్నాడు కాబట్టి కర్మ ఫలితాలు కూడా అంతవు. అట్లా చరభంగురమైనటువంటి దేహంతో దేహం యొక్క అశాశ్వతత్వాన్ని గుర్తించి ఆత్మ యొక్క సత్యోత్తము గుర్తించము. దానిని అర్థము నీరసంతో, పెసిమిజంతో, నెగిటివ్గా డిప్రెషన్లో కుంగిపోమని అర్థం కాదు. మళ్ళా దానివల్ల ఇది పోతుంది అనే దాంతో దాని యొక్క ఈ సిద్ధాంత ప్రకారంగా అనేకంగా ఉన్నాయే, పురుషుడనో స్త్రీ అనో లేకపోతే దాని యొక్క వ్యతిరేకంగా నెగిటివ్గా వచ్చేటువంటి భావాలతోనో లేకపోతే డిప్రెషన్ అంటే కృంగిపోవడం, ఈ శరీరం పోతుందని కృంగిపోవాలని కాదు. శరీరం పోతుందనేది గుర్తెరిగినటువంటి వాడు దానితో తాదాత్మ్యం చెందినటువంటి చేష్టలను చేయకుండా ఉంటాడు, ఆ విధంగా ప్రవర్తించకుండా ఉంటాడు దాంతో వచ్చేటువంటి దాన్ని. కాబట్టి తన స్వరూప జ్ఞానం ఎరిగి ఉండమని. మళ్ళీ ఈ శరీరం ఎప్పుడైనా పోతుంది కాబట్టి దీంతో కృంగిపోవడం, లేకపోతే ఎప్పుడూ పోతుంది కాబట్టి ఎప్పటికైనా పోయేది, ఏం చేస్తే ఏముందనే ప్రవర్తించేది కాబట్టి ఇటువంటివి కాకుండా ఉండమని. పొంగక కృంగక తటస్థ లక్షణమైనటువంటి లక్షణాన్ని ఆశ్రయించము. పొంగకుండా కృంగకుండా శరీరంలో జరిగేటువంటి సర్వ చర్యలకు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి అంతరంగ చతుష్టయం దాని ప్రేరణ చేత అన్నీ కూడా కదులుతూ పనులు చేస్తూ ఉన్నాయి. దానికి అంటకుండా ఆత్మ అనేది ఒకటేమో ప్రకాశం, దాని ప్రకాశం చేతనే ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పటికీ అది దీనిని చైతన్యపరిచి అది ఉంటుంది అంటకుండా. ఆ విధంగా దీంతో అంటకుండా ఉన్నటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అంటే అభిమాన త్యాగం చేయమని, వాంఛాత్యాగం చేయమని, వాసనాత్యాగం చేయమని, మోహత్యాగం చేయమని, వేదనాత్యాగం చేయమని, సర్వదుఃఖరహితమైనటువంటి, సర్వవాంఛా వివర్జితమైనటువంటి, సర్వక్రియ కలాప వివర్జితమైనటువంటి కేవలాత్మయందు అధిక విశ్రాంతిని పొందము, కేవలాత్మయందు ముక్తిని పొందము అనేటువంటి ఉపదేశాన్ని ఈ ప్రాణేంద్రియ సంఘాత వ్యవహారము, దేహేంద్రియ సంఘాత వ్యవహారము అనుబంధపడినది కేవలం ఆత్మశక్తి యొక్క సామర్థ్యం వలననే. కాబట్టి ఆ విధంగా పొంగక కృంగక తనకు ఏదో బాగా మేలు జరిగినప్పుడు, తనకు లాభంగా ఉన్నప్పుడు, లేదంటే తాను ఆనందంగా ఉన్నప్పుడు పొంగిపోవడం, మళ్ళీ తనకు ఏర్పడినటువంటి కష్టాలతో, నష్టాలతో, వీటన్నిటితో తాదాత్మ్యం చెంది మళ్ళీ కృంగిపోవడం అనేటువంటిది ఉండకూడదు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ పొంగక కుంగక తటస్థ లక్షణమైనటువంటి లక్షణాన్ని, ఆత్మలక్షణాన్ని ఆశ్రయించు అంటాడు. అంటే దేని చేత ప్రభావితమై ఇదంతా పనిచేస్తూ ఉన్నప్పటికీ ఈ సంఘాతం అంతా ఈ అంతరంగ చతుష్టయంగా ఉండే వాటి ప్రేరణ చేతనే అవయవాలు పనిచేస్తూ ఉన్నప్పటికీ వాటికి ప్రకాశం ఇచ్చినటువంటి ఆత్మస్థితి ఏదైతే ఉందో ఆ ఎరుక స్థితి, అది దాని చేతనే ఇదన్నీ జరుగుతుంది. ఉండడము అంటే అభిమానం జరుగుతున్నాయి. ఈ వాసనాత్యాగం చేయమని, వాసనలు అంటే నువ్వు అనుభవించడం ద్వారా నీలో పేరుకుపోయినటువంటి ఆ అనుభూతి ఏదైతే మారింటుంది, ఆ వాసనాత్యాగం చేయమని. మోహైతే
ద్వంద్వములతో కూడుకున్నటువంటి నేను కాకుండా అన్యం ఉన్నది, ఆ అన్యము అనేటువంటి అనేకంగా తోస్తున్నటువంటి భేదములు లేకుండా సర్వదుఃఖరహితమైనటువంటి, సర్వదుఃఖములు రహితమైనటువంటి, సర్వవాంఛా వివర్జితమైనటువంటి, అన్ని కోరికలు లేనటువంటి, సర్వదుఃఖాలు లేనటువంటి, సర్వక్రియాకలాప వివర్జితమైనటువంటి కేవలాత్మయందు అన్నారు. ఈ సర్వక్రియలు కలాపం చేస్తున్నటువంటి అవన్నీ కూడా ఎక్కడ చేస్తున్నాయి? ఇక్కడ మామూలుగా ఆత్మస్థితిలో ఉండి దీనితో దేహంతో వ్యవహరించినప్పుడు చేస్తున్నాయి. వీటన్నిటినీ గుర్తెరిగినటువంటి కేవలాత్మ స్థితిలో నుంచి ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ అనే రెండుగా లేనటువంటి, రెండుగా తోచబడుతున్నటువంటిది ఒక్కటేనని, ఆ ఒక్కటి దీనితో తాదాత్మ్యం చెందకముందు ఉన్నటువంటి సాక్షిత్వ స్థితి ఏదైతే ఉందో దాంట్లో ఉంటే దీనితో తాదాత్మ్యం చెందుతున్నటువంటి చర్యలన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి కేవలాత్మయందు అధిక విశ్రాంతిని పొందుము. అధిక విశ్రాంతి అక్కడ పొందు. కేవలాత్మయందు ముక్తిని పొందడము అనేటువంటి ఉపదేశాన్ని ఈ ప్రాణేంద్రియ సంఘాత వ్యవహారము, దేహేంద్రియ సంఘాత వ్యవహారము అనుబంధింపబడింది. కేవలము దీనివల్ల ఏదైతే ఆత్మశక్తి అనేది వ్యవహారం లేక కలిగించిందో ఆ వ్యవహారంతో తాను తాదాత్మ్యం చెందాడో, తాదాత్మ్యం దాంతో చెందక ముందు, అది ఏర్పడక ముందు ఉన్నటువంటి కేవలాత్మ స్థితి యందు ఉండి ఈ రెండు సంఘాతాలు, ప్రాణేంద్రియ దేహేంద్రియ సంఘాతాలకు అతీతంగా వ్యవహరించేటటువంటి కేవలాత్మ స్థితి యందు విశ్రాంతి పొందము. దాంతో మళ్ళీ రానటువంటి ఈ ఊహలన్నీ ఏవైతే వచ్చాయో, ఈ పైన చెప్పినటువంటి సర్వదుఃఖ వివర్జితం, సర్వద్వంద్వములు లేనటువంటి స్థితిలో, అశరీరుడుగా తాను భావించే స్థితిలో ఉన్నటువంటి వ్యవహారంలో ఉండమని. ఈ 25 తత్వాలను అనుసంధానించగలిగే శక్తి జ్ఞాత ఒక్కడికే కలదు. ఈ 25 తత్వాలుగా ఉండేటువంటివన్నీ వీటిని అనుసంధానించేటటువంటి శక్తి జ్ఞాతకు ఒక్కడికే కలదు, ప్రత్యేగాత్మ ఒక్కడికే కలదు. ఆ ఒక్కడి యొక్క ప్రకాశం చేతనే, జ్ఞాత ప్రకాశం అనుసరించడం చేతనే మిగిలిన 24 తత్వములు కూడా ఒకదానితో మరొకటి అనుసంధానించబడి క్రియా కార్యక్రమములందు వ్యవహరిస్తూ ఉన్నవే తప్ప స్వయంగా అవి జడములు. ఈ వ్యవహరిస్తున్నటువంటివన్నీ కూడా ఈ 25 తత్వాలలో 24, 4, 5, 20 జ్ఞానేంద్రియ, ప్రాణేంద్రియ, కర్మేంద్రియ, విషయేంద్రియాలు అనేటువంటి 20, అంతరంగ చతుష్టయమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4, ఆ 24 కూడా తత్వములు కూడా ఒకదానితో మరొకటి అనుసంధానపడి, శరీరంలో ఒకదానికొకటి అనుసంధానపడి క్రియా కార్యక్రమాలందు వ్యవహరిస్తూ ఉన్నాయే తప్ప అవి స్వయంగా జడాలు. అవి ఎంతకవే పనిచేయవు. చైతన్యం లేనప్పుడు అవి ఏ పని చేయలేదు. గాఢ నిద్రావస్థలో చైతన్యం లేకుండా పడుకొని ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పటికీ కూడా వాటంతకు అవి కదలట్లే. అక్కడ స్వయంగా అవి ఏ కార్యమును చేయజాలవు. అవి స్వయంగా ఏ కార్యం కూడా చేయవు. కానీ అవే చేస్తున్నట్లుగా భ్రమింపజేయుచున్నవి. అవి చేస్తున్నట్టుగా భ్రమ చెందుతున్నాడు. అవి చేస్తున్నాయి. అవి చేయడానికి కారణమైనది ఒకటి ఉంది. ఆ చేయడానికి కారణమైన చైతన్యం లేకుండా అవి మాత్రం సొంతంగా పనిచేయవు. అవి జడంగా ఉన్నవి. ఆ జడంగా ఉన్న దాంతో ప్రేరణ కలిగించి మళ్ళీ పనిచేయించడానికి ఓ చైతన్యం అనేది అంతరంగ చతుష్టయంలో ఉండి ఆ దానికి కూడా ప్రేరణ కలిగిస్తూ ఈ పని చేస్తూ ఉంది. కాబట్టి ఇవి కేవలం చేస్తున్నట్టుగా భ్రమింపజేయుచున్నవి. అవి జడములు. అవి ఏ కార్యమును చేయజాలవు. ఈ భ్రమను పోగొట్టుకుంటే చాలు. ఈ భ్రమను పోగొట్టుకుంటే, ఈ భావనా బలాన్ని పోగొట్టుకుంటే చాలు. ఈ శరీరంలో ఏవి కూడా స్వయంగా పనిచేయవు. అవి జడంగా ఉన్నాయి. ఒక చైతన్యం, ఆత్మ చైతన్యం చేత అవి పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఆత్మస్థితిలో దీనికి చిన్న ఉపమానం చెప్తాను. మన ఇంట్లో, మన గృహమునందు ఫ్యాన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, బల్బులు ఉన్నాయి, మోటార్ ఉంది,
రకరకాలైనటువంటి వస్తు సామాగ్రి అంతా మన ఇంట్లో పెట్టుకున్నాము. ఉమ్, దాని అన్నీ ఉన్నప్పటికైనా కానీ కరెంటు లేదు. ఉమ్, కరెంటు లేనప్పుడు ఇవన్నీ ఊరికే ఉంటాండాయా లేదా? ఆ, పోనీ కరెంటు వచ్చింది అనుకో, ఉమ్. కరెంటు వచ్చిన తర్వాత కూడా ఊరికేనే ఉండాయి అవి. అది ఏది పని చేయాలని నిర్ణయిస్తుందో అదే పని చేస్తుంది మనం ఆన్ చేస్తే. ఇప్పుడు అంతే. నేను అనేటువంటి వాడు వీటిలో ఉండి ఏ స్విచ్ వేసి దాన్ని ఎట్లా ఉపయోగపెట్టుకుంటానాడో, ఉమ్, ఏ స్విచ్ వేస్తే అది మాత్రమే పనిచేస్తుంది. అన్ని కరెంట్ ఏమో అంతలక్క ఉంది. స్విచ్ వేసేవాడు ఒకడు ఉమ్. కావాలి కదా, వాడే ఆ, నేననేవాడు. ఆ, అదే ఆ రకంగా ఇప్పుడు ఉమ్, జరిగేటువంటి బోధలోను మనం దీన్ని విమర్శించుకుంటే స్వతంత్రంగా ఉమ్. ఎవరెవరి జీవితంలో ఏది పని చేస్తాంది అనేటువంటిది, దేహేంద్రియాలన్నీ జడములు, దేహానికి అతీతంగా ఉండబడినటువంటి వాడే జ్ఞాత, అదే నేను, అదే చైతన్యము. వినపడలేదన్నా వాయిస్ బ్రేక్ అయింది. ఆ, ఆ, ఈ విధంగా ప్రతి ఒక్కరికి అర్థం కావాల ఇది ఇది ఆ. నువ్వు సరే ఈరోజు కానీ ఆలస్యంగా జాయిన్ అయినావు. నేనా లేదు. 58 నిమిషాలకు జాయిన్ అయినా. ఈరోజు గ్రూప్లోకి మన కొత్తూరు దగ్గర ఆశ్రమం ఉంది వాళ్ళ సాధనగర్ దగ్గర ఆ, సరే సరే వారు జాయిన్ కూడా అయినారు ఈ పొద్దు. కొత్తగా సరే మన జై సమూహానికి పరిచయం చేస్తే మీరు అప్పుడు లేరు. మన ప్రోద్వా సిస్టమ్ కొత్త రకంగా మళ్ళీ తయారు చేసి ఇచ్చారే వారు. సరే మీరు చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ ఉదాహరణలన్నిటికీ ఆయన మన అశ్వత్థన్నయ్య ఉదాహరణ చెప్పే కదా, అన్ని అవయవాలు ఉన్నప్పటికీ ఆ అవయవాలన్నిటికీ ఉండేటువంటి చైతన్య ప్రేరణ వలనే అవి పనిచేస్తాయి తప్ప అవి జడములుగా ఉంటాయి, అవంతకవే పనిచేయవు. ఎన్ని రకాల పరికరాలు ఉన్నప్పటికీ ఆ పరికరాలన్నీ పరికరాలుగానే ఉంటాయి తప్ప అందులోకి ఏదైతే ఉందో శక్తి అది ప్రవేశిస్తే తప్ప ఆయా పరికరాలన్నీ మన ఇంట్లో ఉండే పరికరాలన్నీ కరెంట్ లేకపోతే ఏ విధంగా పనిచేయవో ఆ విధంగా అవి పనిచేయాలన్నా కూడా దాన్ని ఆన్ చేసేకి ఒక కారణమై ఉండి ఒకరు దాన్ని చేయాలి, చేస్తే తప్ప అదంతకథ చేయవు. కాబట్టి ఆ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి కూడా సొంతంగా పనిచేస్తుంది. అది చైతన్యంగా ఉన్నప్పటికీ శక్తి దాంట్లో ఉన్నప్పటికీ దాన్ని వేయడానికి వేసినటువంటి వాడు వేస్తే తప్ప అది వేయాలనే కోరికతో దాన్ని వేస్తే ఆ స్విచ్ చేస్తే అది పనిచేస్తుంది తప్ప ఆ శక్తిగా ఉన్నది కూడా దాంట్లోనే ఉంది, అంతర్గతంగా ఊరికే ఉంది, అంతే సుప్తమై ఉంది. నిద్రమైనప్పుడు కదా చైతన్యం లేకుండా మళ్ళీ మెలకు వచ్చే వరకు ఏ విధంగా ఊరికే ఉందో ఏ పని ఇతర పనులు చేయకుండా ప్రాణం మాత్రం ఆడుతుంది గాలి ఆ సమయంలో. ఇక్కడేమో దానితో పోల్చి ఈ విధంగా ఏ ఇంద్రియాలు కూడా పనిచేయకుండా ఉన్నటువంటి జడస్థితిలో ఉండేదానికి ఏ చైతన్యం అయితే లేని కారణంగా అది పనిచేయలేదు, అట్లుంది. కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి ఆంతరిక పరిణామం ఈ భ్రమింప చేస్తున్నటువంటి ఈ భ్రమను పోగొట్టుకుంటే చాలు, ఈ భావనా బలాన్ని పోగొట్టుకుంటే చాలు. నీవు తటస్థుడుగా ఉండి తటస్థుడివై నిలబడితే చాలు, సర్వసాక్షిగా తటస్థుడివై నిలబడితే చాలు, ఉదాసీనతతో వ్యవహరిస్తే చాలు, ఉదాసీనంగా వాటితో తాదాత్మ్యం చెందకుండా వ్యవహరిస్తే చాలు. ఈ రకమైనటువంటి ఆంతరిక పరిణామం రావాలి. ఈ పరిణామం అంతా సాధకుడికి వస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఒక్కొక్క మెట్టు దీంట్లో నుంచి విడిపడేసి వస్తాయి తర్వాత. ఈ రకమైనటువంటి ఆంతరిక పరిణామం రావాలి. అట్టి ఆంతరిక పరిణామాన్ని నిర్దేశించి ఉపదేశాన్ని బోధని జరుపుతూ ఉన్నారు. ఇదంతా ఈ ఆంతరిక పరిణామం కోసం ఇదంతా చెబుతూ ఉన్నారు. సాధకుల్లో రావాల్సినటువంటి ఆంతరిక పరిణామం ఆ పరిణామము నిర్దేశించి ఉపదేశాన్ని బోధని ఇక్కడ జరుపుతున్నాడు. ఇక్కడ జరుపుతున్నటువంటి బోధంతా ఆత్మబోధకు సంబంధించినటువంటి ఆత్మను గురించి ప్రశ్నించినటువంటి నచికేతునికి చెప్పబడుతున్నది. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి కర్మేంద్రియమైనటువంటి జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియ విషయేంద్రియ అంతరేంద్రియ సంఘాతాలను ఇవన్నీ కూడా ఈ కర్మేంద్రియము జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలు విషయేంద్రియాలు అనేటివి మళ్ళీ వాటికి అధిష్టానంగా ఉండేటువంటి వాటికి అధిష్టానం కాదు, వాటితో పాటు 4 అంతరంగ చతుష్టయాలు ఇవేమో బాహ్యంగా కనబడేటువంటి మిగతాటివన్నీ
వ్యవహరిస్తున్నటువంటివి, ఆంతరికంగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 4 రూపాలు ధరిస్తున్నటువంటిది ఒకటే అయినప్పటికీ వాటికి ప్రేరణ కలిగిస్తున్నది ఒకటి ఉంది. ఈ సంఘాతాలన్నిటినీ, ఈ సంఘాతములుగా ఉన్నటువంటివి శరీరంలో ఇంద్రియ సంఘాతంగా ఉండేటువంటి నేను కాదని విమర్శించి, విచారించి నిరసించేటువంటి అవసరం ఉన్నది. నిరసించేటువంటి ఇవన్నీ నేను కాదు అని నిరసించే అవసరం ప్రతి ఒక్క సాధకునికి ఉన్నది. తప్పక తన సాధనా చతుష్టయ సంపత్తిని ఈ దిశగా వినియోగించాలి. ఈ సాధనా చతుష్టయ సంపత్తి అంతా కూడా తాను ఈ విధంగా ఉండేటువంటి ఈ అంతరేంద్రియ సంఘాతములన్నీ కూడా నేను కాదు, శరీరానికి సంబంధించినటువంటి దానితో తాదాత్మ్యం చెందుతున్నటువంటి దాంట్లో నుంచి ఉపసంహరించుకోబడేవి ఉండి తటస్థ స్థితిని పొందే అవసరం ఉంది. తన యొక్క స్థితిని, స్వరూప జ్ఞానాన్ని తెలుసుకొని ప్రతి ఒక్క సాధకునికి ఉంది. తప్పక తన సాధన చతుష్టయ సంపత్తిని ఈ దిశగా వినియోగించాలి. తన నవవిధ భక్తి మార్గములందు చేసే ఉపాసనని ఈ విధంగా ఉపయోగించాలి. ఆ 9 రకాలైన భక్తి మార్గాలన్నీ చెప్పారు. ఆ భక్తి మార్గాలన్నిటినీ ఈ దిశ వైపుకే మళ్లించాలి. ఈ దిశ వైపుకు మళ్లించకుండా మళ్ళీ భౌతికంగా ఉండేటువంటి, లేకపోతే ఆ రకమైనటువంటి భక్తి మార్గాలన్నీ కూడా సాధకుడుగా ఉండేవాడు, బోధలేకొచ్చినేవాడు అంతా గురువు పట్లనే అన్ని భక్తి మార్గాలన్నీ కూడా ఆ గురువు పట్ల చేస్తూ తాను ఉపాసన కూడా దాంట్లోనే చేయాలి. తన నవవేద భక్తి మార్గంలో చేసే ఉపాసనని ఈ విధంగా ఉపయోగించాలి. తను కర్మయోగ భక్తి జ్ఞాన మార్గములందు సముపార్జించినటువంటి సమస్త శక్తులను, సమస్త జ్ఞానాన్ని, సమస్త ఉపదేశములను, సమస్త బోధను ఈ దిశగా ఆత్మవస్తోపలబ్ధికై, ఆత్మోపదేశమునికై, ఆత్మనిష్టకై వినియోగించేవాడెవడో వాడు విఘ్నుడు, వివేకం గలవాడు. సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి దాన్ని చెబుతున్నాడు. దీంతో ఈ అన్ని భక్తి మార్గాలను ఒకే రకంగా ఈ విధంగా ఉపయోగించి కర్మ యోగం ద్వారా, భక్తి ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా ఏ విధ మార్గంలో పోయినప్పటికీ సముపార్జించినటువంటి అన్ని రకాల సమస్త జ్ఞానాన్ని, శక్తులను, ఉపదేశాలను, అన్ని సమస్త బోధన కూడా ఈ దిశగా పయనింపజేయాలి అని చెప్తున్నాడు. అట్లా ఎవరైతే ఆత్మనిష్టకు, ఆత్మోపదేశానికి వినియోగించేవాడేవాడో వాడు విఘ్నుడు, వివేకం కలిగిన వాడు. అది లేకుండా శరీరంతో విద్య, అజ్ఞాని ఆ రెండింటి వాడేమో రెండింటిని మేలిన వాడు పరిపూర్ణుడవుతాడు. ఆ విధమైనటువంటి సాధనంతా పోవాల్సింది అక్కడికి. బ్రహ్మానందమగ్నుడై, సర్వసాక్షి అయి, సర్వహర్తై, సర్వజ్ఞమై, యథార్థమై, నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, సత్యమై వెలుగుచున్నాడో అట్టివాడు బ్రహ్మానుభూతిని బడైను. ఎవరైతే తాను ప్రత్యేగాత్మ స్థితిలో, సాక్షిత్వ స్థితిలో, మూడవస్థల్ని దాటినటువంటి స్థితిలో ఎవరైతే ఆ స్థితిలో ఉన్నాడో అతను తానే పరమాత్ముడు అనేటువంటి స్థితిలో, తానే బ్రహ్మమును అనేటువంటి స్థితిలో, సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం నుంచి నేను వేరుగా లేనటువంటి స్థితిలో, తనకు అన్యముగా మరొకటి లేదనే స్థితిలో భావన చెంది ఆ అనుభూతిని ఏదైతే పొందుతున్నాడో, సర్వకర్తకు, సర్వ సృష్టికి ఆధారం తానే, సర్వసాక్షిగా ఉండేది తానే, సర్వకర్త తానే, సర్వభర్త తానే, సర్వహర్త హరించేవాడు తానే, సర్వజ్ఞుడు తానే, యథార్థమై, నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, సత్యమై వెలుగుతున్నటువంటి అట్టివాడు ఎట్లుంటాడు? బ్రహ్మానుభూతిని బడైను. అట్టి జీవన్ముక్త అవస్థను పొందను. జీవన్ముక్త అవస్థను పొందడానికి కూడా వాడే అటువంటి స్థితిలో ఉన్నవాడే అర్హుడు. అట్టి మహావాక్య నిర్ణయానుభూతమైనటువంటి సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య మనబడేటువంటి జీవన్ముక్త అవస్థను సాధించను. అట్టి సాక్ష్యాతీత స్థితి సాధించడమే గమ్యమై ఉన్నది. మళ్ళీ అట్లా సాక్షిత్వ స్థితిని పొందినవాడు మళ్ళీ దానికి అతీతంగా ఉండేదాన్ని సాధిస్తేనే ఆ గమ్యం నెరవేరినట్టు.
ఆ బోధలో ఉండేవాడు గమ్యం నెరవేరాలంటే ఈ స్థితిలో నుంచి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో నుంచి సాక్ష్యాతీత స్థితి సాధించడమే గమ్యమై ఉన్నది. ఆ తదుపరి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ తదుపరి ఈ ఖండ ఎరుకలన్నీ కూడా అక్క ఎరుక యందు ఎలా సమావిష్టమై ఉన్నవో అంశీభూతములై ఉన్నవో ఎరగవలను. ఈ ఖండ ఎరుకలుగా అనేకంగా తోస్తున్నటువంటివన్నీ ఒక అఖండ ఎరుక అనే దాంట్లో నుంచినే దాని యొక్క చైతన్యం వలన ఇవన్నీ కూడా ఉన్నాయి. అనేకంగా తోస్తున్నటువంటి వీళ్ళకి తోస్తున్నటువంటివే ఉన్నాయి కానీ అవన్నీ అనేక విభజనలుగా లేవు. సర్వవ్యాప్తమైనటువంటి ఒకే ఒక స్థితిలో ఉన్నటువంటిది ఉంది. ఆ అఖండ ఎరుకగా ఉంది అది. అది ఎలా ఏ విధంగా సమావిష్టమై ఉన్నదో అంశీభూతములుగా వేరువేరుగా ఎట్లుందో నీకు తోస్తున్నటువంటిది మాత్రమే ఎట్లా అది సమిష్టిగా సర్వవ్యాప్తమైనటువంటి ఒకే ఒక అఖండ ఎరుక బయలునందు లేనిదిగా గుర్తించి బయలే బ్రహ్మమనేటువంటి నిర్ణయాన్ని పొందాలి. అలా దేశకాలములకు అతీతంగా అవ్వాలి. ఈ అఖండ ఎరుక యందు ఏదైతే సమావిష్టమైందో అట్టి అఖండ ఎరుక బయలునందు లేనిదిగా ఈ అఖండ ఎరుకగా భావించే ఏదైతే ఈ గుర్తెరిగే చైతన్యం అనే ఆత్మ వల్ల సర్వవ్యాప్తమై ఉన్నటువంటి అనేకంగా తోస్తున్నటువంటి అనేకంగా భావింపబడుతున్నటువంటి భావన ఏదైతే ఉందో అందులో నుంచి బయలులో ఈ అఖండ ఎరుక అనేది బయలులో లేనిదిగా ఈ సృష్టి కానీ ఇది అవ్యక్తంగా ఉన్నప్పుడు స్థితి కానీ మళ్ళీ వ్యక్తమైనటువంటి స్థితిగా ఉన్నటువంటి వచ్చింది కానీ మళ్ళీ ఓంకారంగా మళ్ళీ దాంట్లో నుంచి పుట్టిన మాదంకారంగా మళ్ళీ వచ్చినటువంటి అన్ని పరిణామాలు మనం సాంఖ్యంలో తెలుసుకున్నాం. సృష్టికి కారణమైనవి మళ్ళీ వాటిలో జీవులకు కారణమైనది అంతా సాంఖ్యంలో 10వ శతకం చదివినప్పుడు అన్నీ తెలుసుకున్నామే. దానికి పూర్వమైనటువంటి అఖండ ఎరుక అనేటువంటి ఆ అఖండ ఎరుక సర్వవ్యాప్తమై ఉన్నటువంటి సర్వ చలనాలకు కారణమైనటువంటిది ఏదైతే ఉందో అది బయలునందు లేదు. బయలులో ఏ చలనము లేదు, ఎట్టి పరిణామ వికారములు ఏవీ లేవు. దేన్ని గుర్తించేది లేదు, దేనికి కారణమైనది ఈ జగత్తు సృష్టింపబడడానికి కూడా కారణం కాదు. సర్వలక్షణ విలక్షణమై ఉన్నటువంటిది ఆ బయలునందు ఈ అఖండ ఎరుక లేదు అని గుర్తించి లేనిదిగా గుర్తించి బయలే బ్రహ్మం అనేటువంటి నిర్ణయాన్ని పొందాలి. అలా దేశకాలములకు అతీతంగా అవ్వాలి. దేశకాలాదులు అనేటివి ఉండకూడదు. ప్రదేశము లేదు, కాలము లేదు, వాటికి అతీతమైనటువంటి ఈ రీతిగా సాధకుడు ఆత్మశక్తి యొక్క ప్రభావం చేత అంతరాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ అభిన్నులు అనేటువంటి సత్యాన్ని ఎరిగి అట్టి ఎరుక కూడా గుర్తెరుగగానే ఉన్నాడనేటువంటి సత్యాన్ని తెలుసుకొని బయలు స్థితిని అందరూ నిలకడ చెందాలి. ఈ అంతటికీ విచారణ అంతటికీ ఆత్మ విచారం జరిగిందని అంతటికీ కారణంగా అద్వైతంలోనూ అచలంలోనూ ఉన్నటువంటి తేడా ఆ తేడాగా అదే చెప్పారు. ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటిది ఈయన కఠోపనిషత్తు అంతా వాళ్ళు ఆత్మవిచారం చేత ఆత్మను గురించి చెప్పబడినప్పటికీ ఈ వ్యాఖ్యానం రాసిండే వాళ్ళు అచలబోధ పద్ధతిలో రాశారు కాబట్టి అదంతా తెలుసుకునే గుర్తెరిగే వరకు గుర్తెరిగినటువంటిది ఏదైతే ఉందో అది మళ్ళీ దేశకాలములకు అతీతంగా ఆ బయలే బ్రహ్మం అనేటువంటి నిర్ణయాన్ని పొంది దేశకాలములకు అతీతంగా అవ్వాలి. ఈ రీతిగా ఎవరైతే ఆత్మశక్తి యొక్క ప్రభావం చేత పనిచేస్తున్నటువంటి అంతరాత్మగా, ప్రత్యేగాత్మగా, పరమాత్మగా భావిస్తున్నటువంటివన్నీ అభిన్నంగా ఉండేటువంటి ఉన్నాయని దాన్ని ఎరిగి దేశకాల అతీతుడు అంటే స్థానాతీతుడు, కాలాతీతుడు. ఒక స్థానం అని కానీ ఒక కాలం అని కానీ లేదు. అన్నిటికీ లేవు. కాలము లేదు, దేశము లేదు. సృష్టి లేనటువంటి బయలుస్థితి ఏ విధంగా ఉందో దాంట్లో చెప్పుకోగలడు. స్థానం తాను లేడు నిలబెట్టప్ప తాను లేడు అయినప్పుడు లేకుండా అయిపోయినప్పుడు ఇంకేమీ లేదు. జగత్తు లేదు, ప్రపంచం లేదు, సృష్టి లేదు. దానికి అతీతంగా ఉన్నటువంటి బయలుస్థితి ముందు ఏ విధంగా ఉన్నదో దాని స్థితిలో నిలకడ చెందినవాడు.
దాన్ని ఎరిగి కల్లా అట్టి ఎరుక కూడా లేనిదని తన మూలమును తాను గుర్తెరగగానే, తన మూలాన్ని తాను గుర్తెరుగుతానే తానే లేకుండా పోతున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని, తన మూలాన్ని గుర్తెరగగానే తానే లేకుండా పోతున్నాడు అనేది గుర్తెరిగి అఖండ ఎరుక కూడా లేనిదని, ఉన్నది ఏది అయితే ఉన్నదో సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఎట్టి పరిణామ వికారములు లేకుండా ఉన్నటువంటి బయలు స్థితి యందు నిలకడ చెందాలి. ఈ రీతిగా సాధకులందరూ తమ లక్ష్యాన్ని ఉద్దేశించి మానవాళికి అందరికీ ఉపదేశాన్ని చేస్తూ, ఆత్మబోధన చేస్తూ, ఆత్మనిష్టను ప్రసాదించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా సాధకులందరూ కూడా సాధకులుగా ఉన్నవారు ఏది సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారో ఆ దానితో ఈ ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి సమస్త మానవాళికి ఉపదేశం ఇది. కానీ సమస్త మానవాళి అని అంటే వాళ్ళందరూ ఎవరైతే సాధకులుగా ఉండి ఈ విషయాన్నంతా విచారణ జరిపారో వాళ్ళు దీంతో సాహిత్యం చెందుతారు. మిగిలిన వాళ్ళుగా ఉండే వాళ్ళు ఆయా బోధనలో చెప్పినటువంటి దానికాటికే ఉంటారు. దాన్ని అతీతంగా ఉండేదాన్ని దాన్ని తెలుసుకునే స్థితిలోకి పోలేరు కదా. ఒక్క అచల గురువుల దగ్గర పోయిన వాళ్ళైతేనేమో దాని అతీతంగా ఉండేదాన్ని కూడా తెలుసుకొని ఉంటారు కాబట్టి వాటి వరకు పోతారు. లేదంటే వాళ్ళు ఆత్మబోధని ఆత్మనిష్టని ప్రసాదించే ప్రయత్నం చేసినారే వాటి వరకు ఉంటారు. ఈ ప్రార్థన చేసే విధానంలో నువ్వు ఏ స్థితి యందు స్థిరమై ఉన్నావు, ఎంతసేపు నువ్వు ప్రాణాన్ని నిలబెట్టుకోగలుగుతున్నావు, ప్రాణం ఎంత మేరకు స్వాధీనమైంది, సదా నీవు భ్రూమధ్యంలో ఉంటున్నావా, భ్రూమధ్యంలో సహస్రార స్థానంలో ఉంటున్నావా, లేదా బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటున్నావా, లేదా ఇతరత్ర అధోముఖ భాగంలో ఎందున్నటువంటి షడాధారముల యందు ఉంటున్నావా అనేటువంటి స్థితి భేదము స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సదా నువ్వు ఎంతసేపు ఈ ప్రార్థన ధ్యానము అనేటువంటి చేసే సమయంలో ఎంతసేపు నువ్వు ఏ స్థితిలో స్థిరమై ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎంతసేపు నువ్వు ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోగలుగుతున్నావు, ఆ స్థితిలో ప్రాణం ఎంతవరకు నీ స్వాధీనం అయ్యింది, సదా నీవు భ్రూమధ్యంలో ఉంటున్నావా. భ్రూమధ్యంలో అంటే ఈ భ్రూమధ్యం అనేటువంటి ఇడా పెంగళ మధ్యలో ఉండేటువంటి స్థానంలో ఏదైతే సర్వ సంకల్ప వికల్పాలకు కారణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సహస్రార స్థానంలో నువ్వు అక్కడి వరకు పోయి అక్కడ ఉంటున్నావా, లేదా బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటున్నావా, లేదా ఇతరత్ర అధోముఖ ఊర్ధముఖం కాకుండా అధోముఖ బాగా లేదు ఉంటున్నావా. దానిలో విచారణ జరుగుతూ పట్టుకొని వస్తుంది, అందుబాటుకు సక్రమంగా పని చేయలే పాపం. దీనికి చిన్నది ఒక కందపద్యం ఉంది, చెప్తా. వాళ్ళాగ్రము మెల్లన 10,000 అంశములగుట పంచివేసిన సూక్ష్మం లీలను జీవుండాలీలను సూక్ష్మరూపి అయి అందుండు. ఇది మధ్యలో పోతుంది. ఈ నెట్ ఏమో ఎంతగా ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కానీ ఈరోజు చాలా ఇబ్బంది పెడతాను. అది అలాగనే ఈ ప్రాబ్లం ఏంది రా. అది సహజంగా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే కూడా అట్లా అవుతుంది. మధ్య మధ్యలో సరే జరగలేదు. ఏమో చెప్తాను మరి. మళ్ళీ వచ్చింది. హలో, వినిపిస్తామండి. ఇది ఎందుకో మరి ఈరోజు ఇట్లా ఇది 2 సార్లు 3 సార్లు వచ్చినట్టు ప్రాబ్లం. అన్ని టవర్లో అదే బస్సులోనే ఉండాలి.
కింద కూర్చుండావా పైన ఉన్నావా? కిందింట్లోనే ఉన్నా. అందుకే రాను పైన అయితే వైట్ రాను. పేజ్ పైన ఆఫ్ చేసుకుంటారు స్టూడెంట్స్ అది. టవర్లో వచ్చేదాన్ని బట్టి సరే సరే. ఈ విధంగా ఎవరైతే ఏ విధంగా చేస్తూ ఉంటారో దాని గురించి అరవిందుడు చెప్పిన దాన్ని ఉదాహరిస్తున్నారు ఇక్కడ. దివ్య చైతన్యం పైనుంచి ఆకాశగంగ వలె బ్రహ్మానంద స్థానం నుంచి మూలాధారానికి ప్రవహించాలి అంటాడు. అలా ఎవరిలో అయితే గీట్లు పడకుండా ఏ శక్తి కేంద్రం వద్ద ఆగకుండా పైనుంచి కిందికి సహజంగా అంతర సుషుమ్న నాడి యందు ఆ దైవీ చైతన్యము దివ్యశక్తి ప్రవహిస్తూ ఉంటుందో వాడే జీవన్ముక్తుడు అని చెప్పాడంట ఆయన. ఎవరు? అరవిందుడు. అంటే మన బుక్ ఇంతకుముందు రాశారే, దాదాపు 150 ఏళ్ళు 170 ఏళ్ళు అయింది అరవిందుడు అని ఆయన రాసినటువంటి దాంట్లో ఉదహరించారు. అలా సాధకుడు తన దేహాన్ని, శరీర ప్రాణ మనోబుద్ధులని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను మహాకారణ శరీరానికి, మహత్తత్వానికి అనువుగా రూపొందించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సాధకుడుగా ఉన్నవాడు అలా దేహాన్ని, శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి అనేటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలని మళ్ళా మహాకారణ శరీరానికి, మహత్తత్వానికి అనువుగా రూపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. విచారణ ద్వారా నువ్వు ఆ సాధకుడుగా ఉన్నవాడు అది చేయాల్సిన అవసరం ఉంది. ఎంత సహజంగా దివ్యత్వం నీ నుంచి ప్రస్ఫుటంగా ప్రకటితమవుతోంది అనేది ఈ ప్రార్థన ఏ స్థితిలో ఉండి నువ్వు చేస్తున్నావు అనే దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రార్థన చేసే వాళ్ళల్లో వినేటటువంటి వాళ్ళందరూ కూడా తత్వాన్ని అలా వినేవారికి, చేసేవారికి అనుభూతి నిలబెట్టుకోగలిగినటువంటి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు ఏమి వినిపించలే గురుదేవా. నెట్వర్క్ ప్రాబ్లం ఉండమ్మా. కాలము సరిపోయలే, ఇంకేం చేస్తాడు పాపం. ఎవరు రాలేదు, నెట్ ప్రాబ్లం ఉంది, చాలా ఇబ్బంది పెడతాంది. ఇది కూడా సంకల్పం ఏమేంటే ఇది మళ్ళా రేపటి నుంచి రేపు మళ్ళా ఈ ప్రార్థన చేసేటువంటి విధానం కాటిదినే చెప్పుకుంటేనే బాగుంటుంది. సరే, మంగళం చెప్పండి. అన్నయ్య పూర్తి కట్టే అయిపోయినాడు. పైకి ఎత్తుకోవాలంటే ఇబ్బంది పడతాడు లేడని బైక్ కిందికి ఏం కాదు, నెట్ ప్రాబ్లం పూర్తి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ వత్తులేని దీపముని కిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ చేసమ్మ మనసు మీలో సేరి మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై.
గురు పరంపరమకు జై. జై జై గురుదేవ. జై గురుదేవ్. జై.